ఎన్నాళ్ళైంది భారత క్రికెటర్లో ఈ ఆనందాన్ని చూసి, ఎన్నాళ్ళైంది భారత క్రికెట్ అభిమానులు ఇలాంటి గెలుపు సంబరాలు చేసుకొని అందినట్లు అంది చేజారిపోతున్న ఐసీసీ ట్రోఫీ విజయాలు, ఆఖరి మెట్టుపై తడబడిన ప్రపంచ కప్ సమరాలన్నీ దాటి ఇప్పుడు ఆహా అనిపించే ప్రదర్శనలతో భారత జట్టు సగర్వంగా నిలిచింది. ఎన్నోసార్లు చేరువుగా వచ్చిన ట్రోఫీని, దూరమైన బాధను పూర్తిగా మరిచేలా ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్ చేతులు వాలిన కప్పు టీ20 కప్పు. సొంత గడ్డపై ఉండే వరల్డ్ కప్ చేజారిన తరువాత ఈసారైన టీ20 ప్రపంచ కప్ ఒడిచి పట్టుకోవాలని పట్టుదలతో బరిలోనికి దిగిన టీమిండియా అద్భుతాన్ని చేసి చూపించింది. రెండోసారి విశ్వ విజేతగా త్రివర్ణ పథకాన్ని రెపరెపలాడించింది. 2007లో తొలి టైటిల్ నెగ్గిన తరువాత 6 సార్లు విఫలమైన టీమిండియా ఇప్పుడు ట్రోఫీని మళ్లీ అందుకోయింది. ఎప్పుడో 2007లో టీ20 ప్రపంచ కప్ మొదలైనప్పుడు ఆ టైటిల్ ను సొంతం చేసుకున్న భారత్ మధ్యలో 7 కప్పుల విరామం తరువాత ఇన్నాళ్లకు మళ్లీ ఇప్పుడు టోర్నీలో విజేతగా నిలిచింది. శనివారం నాటకీయ మలుపులు తిరుగుతూ తీవ్ర ఉత్కంఠ రేపుతూ సాగిన 2024 టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో రోహిత్ సేన 7 పరుగుల తేడాతో దక్షిణ ఆఫ్రికాను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులే చేయగలిగింది. విరాట్ కోహ్లీ 59 బంతుల్లో 76 పరుగులు చేసి 6 ఫోర్లు 2 సిక్స్లు కొట్టారు. అర్ధ సెంచరీ సాధించగా అక్షయ్ పటేల్ 31 బంతులో 47 పరుగులు చేసి 1 ఫోర్ 4 సిక్స్లు కొట్టి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం హెన్రిచ్ క్లాసన్ 27 బంతుల్లో 52 పరుగులు చేసి 2 ఫోర్లు 5 సిక్స్లు హాఫ్ సెంచరీ చేయగా డేకాక్ 31 బంతుల్లో 39 పరుగులు చేయగా 4 ఫోర్లు 1 సిక్స్ కొట్టారు. స్టబ్స్ 21 బంతుల్లో 31 పరుగులు చేయగా 3 ఫోర్లు 1 సిక్స్ కొట్టారు. హార్దిక్ పాండ్యా 20 రన్స్ ఇవ్వగా 3 వికెట్లు తీయగలిగాడు. ఈ వికెట్లతో ప్రత్యర్థి దెబ్బతీయగా బుమ్రా, హర్షదీప్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్ అవార్డు లభించగా బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ పురస్కారం లభించింది. ఫైనల్లో తీవ్ర ఒత్తిడి మధ్య బౌండరీ వద్ద సూర్యకుమార్ పట్టిన క్యాచ్కి వెలకట్టగలమా? అతడిని ఏ అవార్డుతో సన్మానించినా తక్కువే. బుమ్రా తన చివరి 2 ఓవర్లో చేసిన అద్భుతమైన బౌలింగ్ కు సలాం చేయకుండా ఉండగలమా? టోర్నీలో కేవలం 4.17 ఎకానమీతో 15 వికెట్లు తీసిన బుమ్రా తన స్థాయి ఏమిటో క్రికెట్ ప్రపంచానికి చూపించాడు. క్లాసన్ అవుట్ చేసి ఆటను భారత్ వైపు తిప్పిన హార్దిక్ పాండ్యా మ్యాచ్ తరువాత కన్నీరు పర్యం కావడం మర్చిపోగలమా? ఐపీఎల్ సమయంలో ఎంతో వేదన చెందిన తరువాత భారత తరపున తన విలువేంటో చూపించిన పాండ్యాను రోహిత్ ముద్దు పెట్టిన దృశ్యం ఎప్పటికీ హైలైట్ గానే ఉంటుంది. బ్యాటింగ్ తోని తన సత్తా ఏమిటో చూపించిన గుజరాతీ బాపు అక్షర్ పటేల్ ఇన్నింగ్స్ విలువ అమూల్యం కాదా? చావును దగ్గరగా చూసి ఇక ఆడలేనేమో అనుకున్న క్షణం నుంచి కప్పును ఎత్తుకోవడం వరకు రిషబ్ పంత్ సాగిన ప్రస్థానం అసాధారణం కాదా? అనుభవం లేకపోయినా అక్షరదీప్ పదునైన బంతులతో గెలిపించి చూపించిన బాంగ్రాకు బల్లే బల్లే అనకుండా ఉండగలమా? కుల్దీప్, శివరాం దూబే కీలక దశలో జట్టు విజయాలు ఇరుసుగా నిలిచిన వారే. ఇక కోహ్లీ గురించి చెప్పాలంటే ఒక కొత్త పుస్తకం రాయటమే. ఫైనల్ కు ముందు మొత్తం 75 పరుగులు మాత్రమే చేసిన అతను అసలు పోరు కోసం తన ఆటను దాసి ఉంచాడు. 76 పరుగుల ఇన్నింగ్స్ తో భారీ స్కోరుకు బాటలు వేసి విజయ గర్వంతో అంతర్జాతీయ టీ20 కెరీర్ ను ముగించాడు. బ్యాటింగ్ లో రోహిత్ దూకుడు యంత్రం భారత విజయాలకు పునాది వేసింది. తనదైన శైలిలో నాయకుడిగా జట్టును నడిపించాడు. అతను భారత క్రికెట్ లో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించుకున్నాడు. కపిల్ దేవ్, ధోనీల తరువాత వరల్డ్ కప్ గెలిపించిన సారథిగా శిఖరాన నిలిచాడు. కెప్టెన్ గా 2007 వరల్డ్ కప్ నాటి బాధను కోచ్ రూపంలో మర్చిపోయే ప్రయత్నం చేసిన దిగ్గజం రాహుల్ ద్రావిడ్ ఎట్టకేలకు తన కల నెరవేర్చుకున్నాడు. గెలుపు ఖాయమైన క్షణాల్లో గాల్లో ఎగురుతూ అతను విసిరిన పంచు ఈ విజయం విలువేంటో చూపించింది. ఇక ప్రైజ్ మనీ వివరాల్లోకి వెళ్తే విజేత అయిన భారత్ కు 20,50,00,000 ఇచ్చారు. రన్నర్ అప్ అయిన దక్షిణాఫ్రికాకు 10,60,00,000 ఇచ్చారు. సెమీఫైనలిస్ట్ ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ కు చెరో 6,50,00,000 ఇచ్చారు. సూపర్ 8 కి చెందిన 12 జట్లు ఒక్కొక్క టీముకు 2 కోట్లు ఇచ్చారు. 13 నుంచి 20 స్థానాల్లోని ఒక్కొక్క టీముకు 1,90,00,000 ఇచ్చారు. ప్రతి జట్టు విజయం సాధించిన మ్యాచ్ కు అదనంగా 26 లక్షలు ఇచ్చారు. ఇకపోతే టీ20 ప్రపంచ కప్ ప్రైజ్ మనీ మొత్తం 93.80 కోట్లు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.